రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఒక్కటే కాదు, అన్ని శాఖల్లో కూడా నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దీనిపై విచారణ చేస్తోంది. ఆ రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్న అన్నారు. ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ క్వశ్చన్ 566 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం 340 సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని 2 దశల్లో కొనుగోలు చేయడమైంది. బి ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు, వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చుల్లో చేర్చబడినవి. ఇందులో వెటర్నరీ డయాగ్నాస్టిక్స్ కిట్లు, వైద్య సామగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు, ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ O&M ఈ-టెండరింగ్ ద్వారా మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడమైంది. ఆపరేషన్ అండ్ నిర్వహణకు మే 2022 నుండి చెల్లించవలసిన మొత్తం 148.07 కోట్లు, మే 2024 వరకు చెల్లించిన మొత్తం 110.07 కోట్లు, చెల్లించవలసిన బకాయిలు 38 కోట్లు. MAVC సేవలు నిర్వహించడానికి 1962 కాల్ సెంటర్ 20 సీట్ల సామర్థ్యంతో 24/7 నిర్వహించబడుతుంది. ప్రతి MAVC సిబ్బందిని అనగా ఒక పశు వైద్యుడు, ఒక పారావెట్ మరియు ఒక డ్రైవర్ కమ్ అటెండర్ మరియు మందులు, డయాగ్నోస్టిక్ కిట్లు మరియు నిర్వహణ సహాయంతో కూడి ఉంటుంది. డి ప్రశ్నకు సమాధానం పారదర్శకత ఈ-టెండరింగ్ ప్రక్రియ ద్వారా టాటా మోటార్స్ లిమిటెడ్ను ఎంపిక చేయడమైంది. సాంకేతికత ప్రమాణాలు, వ్యయ పోటీతత్వం, L1 బిడ్డర్ మరియు MAVC ఆవశ్యకతల పాటింపు ఆధారంగా ఎంపిక చేయడమైనది. MVU మరియు కాల్ సెంటర్ ఆపరేషన్స్ అండ్ నిర్వహణ కోసం మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులను టెక్నికల్ మరియు ఆర్థిక మూల్యాంకనం జరిపి ఈ టెండర్స్ ఆధారంగా ఎంపిక చేయడమైంది. కాల్ సెంటర్ నిర్వహించడానికి మందులు సరఫరా, వాహన నిర్వహణ మరియు సిబ్బంది విషయంలో ఏజెన్సీ పూర్తిగా బాధ్యత వహించబడుతుంది. రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 340 మొబైల్ వెటర్నరీ వెహికల్స్ తీసుకున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు